దుమ్ము ఎలా ఉందో. మోరంచపల్లి వరద బీభత్సం అంతా ఇంత కాదు. ఈ రోడ్డు వేయలేకపోయారు. రైట్, కొంచెం మంది ఉంది. ఇక్కడ పరిస్థితి చూస్తే ఇలా దుమ్ము ఇప్పటికి కూడా దుమ్ములో తేలాడుతుంది. ఈ ప్రాంతం అంతా మునిగిపోయిన దృశ్యం ఒకప్పుడు మనం చూస్తే. ఇక్కడ చూడండి పరిస్థితి. మోరంచపల్లి ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇప్పుడు మీరు చూసే దృశ్యం అంతా వరద నీటితో ఈ ప్రాంతం అంతా వేలాది ఎకరాల భూములు పోయాయి. ఇప్పుడు ఈ బ్రిడ్జి కూడా కంప్లీట్ గా బ్రిడ్జి కింద మొత్తం ధ్వంసమైన దృశ్యం ఇప్పుడు మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. చూడండి ఎలా ఉందో. చాలా గగనమైన పరిస్థితి. మోరంచకు రాగానే మళ్ళీ భయానక పరిస్థితి. అటు చూస్తున్న బర్రెలు మేసే ప్రాంతం అంతా నిండిపోయింది. దాన్ని ఎవరు ఇంతవరకు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. నామకే వస్తే ఇక్కడ కొంత రోడ్డు వేయడం జరిగింది. ఇక్కడికి రాగానే చాలా ప్రయాణం గగనంగా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి ఇప్పుడు చూడండి. మోరంచపల్లి ఎవరు పట్టించుకోలేదు. ఇదంతా మునిగిపోయినది. ఇప్పుడే పొలాలు దున్నారు, నాట్లు వేసే కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఈ ప్రాంతం అంతా బీభత్సమైన ప్రాంతం. ఇదంతా ఆ ఇసుక మేటల్ని తొలగించి ఇక్కడ నాట్లు కూడా వేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ రైతుకు మనం చూసినట్టయితే మా విలేకరి రైతుకు ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ చాలా ఇదిగా ఉంది. ఇక్కడ ముందు ఇక్కడ ఆపుకో. ఇక్కడ ఈ పరిస్థితి ఇలా ఉంది. ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక్కడ ఈ రోడ్డు మెయిన్ రోడ్డు ఇప్పుడు మీకు మళ్ళొకసారి చూపించే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ఈ బ్రిడ్జి మొత్తం టోటల్ గా ఈ బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఇక్కడ ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఈ ప్రాంతం కూడా కొంచెం ఇక్కడ రిపేర్ చేయలేకపోయారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది మోరంచపల్లి ఈ ప్రాంతం. ఇక్కడ ఇక్కడ చూడండి. ఈ ప్రాంతంలో ఎందుకో మరి ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక్కడ రాగానే ఖచ్చితంగా బ్రేక్ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ బ్రదర్ మీది? చెల్పూరు. ఎట్లా ఉంది ఇక్కడ ఈ మోరంచపల్లి కొద్దిగా చాలా ఇబ్బంది ఉండే. ఈ చాలా కొట్టుకు ఇప్పుడు వరద వచ్చిన కానీ కొద్దిగా ఇప్పుడు కొద్దిగా కొంచెం మంచిగా చేసి రోడ్డు ఇప్పుడు మొత్తం పొక్కలు ఉన్నాయి. అంత దుబ్బ ఉంది. ఇంకా టాప్ చేయాలి. అది మొత్తం అంతా పొక్కలు ఉన్నాయి. వెహికల్ కొద్దిగా రోడ్డు మంచిగా టాప్ చేయాలి. ఇప్పుడు మేడారం పుణ్యం వస్తుంది. కొద్దిగా టాప్ చేస్తానని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే టాప్ చేస్తే మన అందరికి కూడా మంచిగా ఆ పొక్కలు ఉన్నాయి. చీకట్ల వల్ల పడ్డా కూడా ఇబ్బంది అవుతుంది. ఇదంతా రోడ్డు మొత్తం ఖరాబ్ అయ్యి అంటుంటే ఈ లోకల్ దుబ్బాలు మొత్తం కంచబడుతుంది. అంత ఆగం ఉంది. కొద్దిగా రోడ్డు కూడా అందరు మంచి చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బాస్. ఇది పరిస్థితి. ఇక్కడికి రాగానే దుమ్ము మాత్రం విపరీతంగా లేస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం ఈ ప్రయాణికులకు అనుకూలంగా రేపు ఇప్పుడు మేడారం సమ్మక్క సారక్క జాతర వస్తున్నది. మరి కదా మంచిగా చేయాలి సార్. ఇది చేయకపోతే ఇబ్బంది అవుతుంది. జనానికి ఇబ్బంది. ఇప్పుడు అట్టుపేటలు ఇప్పుడు ఎక్కడ కుందురుపల్లె యాక్సిడెంట్ అది కారు గుద్దిపోయింది. దుమ్ము దూరం ద్వారానే అందరికి ఇబ్బంది అవుతుంది. యాక్సిడెంట్లు అవుతాయి. ఈ రోడ్ మంచిగా లేదు. ఇప్పుడు తెల్లందాక పొద్దున్నాక వెహికల్ తిరుగుతాయి. అంత ఇబ్బంది అవుతుంది. ఇది ఓకే థ్యాంక్ యూ. ఇది మోరంచపల్లె దుస్థితి. ఇప్పుడు మరి ఇక్కడ ఒకటి చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఇది ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యం చేశారు? ఇది మళ్ళీ రేపు మాత్రం మళ్ళీ ఈ బ్రిడ్జి ఖచ్చితంగా మళ్ళీ ధ్వంసమయ్యే అవకాశాలు ఉంటాయి. 4 చినుకులు పడితే కూడా మళ్ళీ టోటల్ గా వస్తూనే ఉంటది. ఇది మళ్ళీ వరద వస్తుంది.
మళ్ళీ వరద వస్తే మాత్రం చాలా బీభత్సంగా ఉంటది. ఇప్పుడు ఇది ఒకటి చూపించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూడండి ఈ మోరంచపల్లి ఈ ప్రాంతం రైతులు మాత్రం కోలుకోలేకపోయారు. మీరు అప్పుడు చూసింది వేరు, ఇప్పుడు చూడండి. ఇప్పటికైనా కానీ ఈ బీభత్సమైన ఏ పరిస్థితిని కూడా వాళ్ళు ఇప్పుడు పునరుద్ధరించలేకపోయారు. ఇప్పుడు అక్కడ ఒక వెహికల్ వస్తుంది, ఇప్పుడు ఆ బస్సు వస్తున్నది అక్కడ చూడండి. అక్కడ చాలా ఇదిగా ఉంది. కొంచెం అదుపు తప్పితే మొత్తం అవకాశాలు ఉంటాయి, ఇందులో పడిపోయే అవకాశాలు ఉంటాయి. కొంచెం ఇక్కడ తేడా వచ్చింది అనుకో, ఇప్పుడు అక్కడ బస్సు చూస్తున్నాం మనం. ఒక్కొక్క బస్సు మిస్ కావాలంటే చాలా భారీగా ఉంది బస్సు. ఇక్కడ కొంచెం ఇదైనా కానీ మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఎందుకు మరి అధికారులు పట్టించుకోవడం లేదని ఇప్పుడు మొత్తం లోడు బాగా లారీలు ఎక్కువ నడుస్తుంటాయి, చాలా విపరీతమైన లారీలు నడుస్తూ ఉంటాయి. ఇది పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ మనం కూడా చూసుకున్నట్టయితే ఇటు మా జర్నలిస్ట్ చూపించే ప్రయత్నం ఇక్కడికి రాగానే ఖచ్చితంగా ఇది మాత్రం ఇక్కడ చేయించలేకపోయారు. ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక్కటి కొంచెం క్లీన్ చేసినా కానీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేది. కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ రాగానే ట్రాఫిక్ జామ్ కావడం కూడా ఇక్కడ వీటిని ఆపలేని పరిస్థితి ఉంది. ఇక్కడ ఎన్నో వెహికల్స్ వస్తుంటాయి, నిత్యం లక్షలాది వాహనాలు పోతుంటాయి. ఇక్కడ నుంచి కాళేశ్వరం కావచ్చు, మాదేవపూర్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఈ తర్వాత సుదూర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి. ఇక్కడికి రాగానే ఈ బ్రిడ్జి అసలు ఉంటుందా అనే పరిస్థితి నెలకొంది. ఈ బ్రిడ్జి ఉండే పరిస్థితులు కూడా ఇప్పుడు లేని పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ఒక బస్సు వస్తుంది, ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే అలాంటి ఇలాంటి ఈ పరిస్థితి అంటే ఇక్కడికి రాగానే మోరంచపల్లి ప్రాంతం రాగానే మాక్సిమం కిలోమీటర్ మేర ఇక్కడ దుమ్ము ధూళితో కుట్టుబెట్టాడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ బస్సు చూస్తున్నాం ఇప్పుడు మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి. చూద్దాం మరికొందరి ప్రయాణికుల్ని కొంచెం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తేనే. ఇక్కడ ప్రయాణికుల్ని అడిగే ప్రయత్నం చేద్దాము. కానీ ఓకే, మన అవుతారు కూడా. ఇది నాకు ఈ బండి ఏడా చాలా ఇక్కడ దుమ్ము ధూళి ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఈ దుమ్ము ధూళి వల్ల కూడా ఇక్కడ రాగానే నిత్యం పొగ మంచు జరిగినట్టు ఉంటది. ఈ ప్రాంతం అంతా కొట్టుకుపోయింది. ఈ శ్మశాన వాటిక, వైకుంఠ ధామం ఇవన్నీ ఇక్కడ కొట్టుకుపోయాయి. ఏమి మాత్రము ఇక్కడ పునరుద్ధరించలేకపోయారు. ఇక్కడ పరిస్థితి చూస్తే పునరుద్ధరించలేకపోయారు. ఇక్కడికి రాగానే ఇది పరిస్థితి. ఇక్కడికి రాగానే ఇక్కడ మనము ఈ రోడ్డు యాక్చువల్ గా డబుల్ రోడ్డు చేయాలి. ఇక్కడ అవతల అభివృద్ధి జరుగుతుంది. కానీ నమస్తేనే, ఎలా ఉంది ఇక్కడ ఈ పరిస్థితి? ఇక్కడికి రాగానే ప్రతి వెహికల్ ఇక్కడికి రాగానే మళ్ళీ ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అనే పరిస్థితిలో ఉన్నది. ఇక్కడ పరిస్థితి చూస్తే ప్రమాదం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ పరిస్థితి అంటే మనం చూస్తుండగానే ఇప్పుడు వేలాది వాహనాలు వెళ్ళిపోయాయి. ఇదంతా మొత్తం ఒక భయానక పరిస్థితి ఉంది. కొంచెం కింది తీసుకో. చూడండి ఈ రోడ్డు ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదకరమైన బ్రిడ్జి ఇది. ఈ బ్రిడ్జి ఒక్కటి కూలిపోతే వచ్చే వరదలు కూడా అది ప్రమాదం పొంచి ఉంది. ఇక్కడ ప్రమాదం పొంచి ఉంది ఈ ప్రాంతంలో. ఇక్కడ ఈ రోడ్డు ఇక్కడ చూసినట్టయితే ఈ బ్రిడ్జి ఖచ్చితంగా ధ్వంసమైంది. బ్రిడ్జి ఇక్కడ ధ్వంసం అయిపోయింది. ఇక్కడ మొత్తం టోటల్ గా ఇక్కడ చూసాం ఇవన్నీ లేచిపోయాయి. ఇక్కడ ఇలా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఇంకొంచెం ముందుకు పోని ఇక్కడ ఒక్కసారి ఆపుకుంటే ఇక్కడ ఈ పరిస్థితి కొంచెం మోరంచపల్లి అనగానే ఆసక్తిగా చూసిన వాళ్ళు ఉన్నారు. స్టాండేసిరా చూసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి పరిస్థితి ఎలా ఉందో. ఇక్కడ చూడండి వాహనం చూడండి ఎంత ముద్దుగా ఎత్తేసిందో అక్కడ. ఇది పరిస్థితి. వాహనం ఇక్కడ చూడండి. ఇక్కడికి రాగానే ఇక్కడ మొత్తం టోటల్ ఇక్కడ డామ్ ఎత్తేయడం జరుగుతున్నది. ప్రమాదాలకు నిలయమైన ప్రాంతం ఈ బ్రిడ్జి, మోరంచపల్లి బ్రిడ్జి. ఈ మోరంచపల్లి బ్రిడ్జిని మరి ఇప్పటికైనా ఎవరైనా ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు పట్టించుకుంటారో కొంచెం మనం వేచి చూడాల్సింది ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఈ బ్రిడ్జి ఉన్నాయి. ఇక్కడ ఆనుకొని ఒక 3 పిల్లర్స్ మాత్రమే, 1, 2, 3 పిల్లర్స్ మాత్రమే
ఇక్కడ ఉన్నాయి. మా జర్నలిస్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు, ఇక్కడ కనిపించడం లేదు. ఇక్కడ చూద్దాము. ఇక్కడ 3 పిల్లర్స్ మాత్రమే ఉన్నాయి. ఓ బాబు జాగ్రత్త. 3 పిల్లర్స్ మాత్రమే. ఏ ఒక్క పిల్లర్ కు ప్రమాదం జరిగినా మరో మేడిగడ్డ ఊలిపోతే ఎలాగైతే రవాణా స్తంభించిపోతుందో అక్కడ మనం చూపించే ప్రయత్నం చేద్దాం. అక్కడ మరొక 4 చినుకులు పడితే నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం ఈ బ్రిడ్జి మాత్రం ఉండదు. తప్పక ఖచ్చితంగా ఈ బ్రిడ్జి మాత్రం కొట్టుకుపోవడం ఖాయం. కానీ ఇప్పటికైనా ఈ బ్రిడ్జిని పునరుద్ధరించకపోతే ఊళ్ళు ఇక్కడ కొట్టుకుపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ పరిస్థితి చూస్తే మెండుగా కొట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక గ్రామం మొత్తమే మునిగిపోయింది అంటే లక్షలాది వేలాది ఎకరాల భూములు ఇక్కడ ధ్వంసమైన అయినా కానీ ఇంతవరకు కూడా నామకే వాస్తే ఇక్కడ పని చేసి వదిలిపెట్టారు. నామకే వాస్తే. ఇక్కడ మనం చూద్దాం ఈ బ్రిడ్జి, ఇది ఇక్కడ చూస్తున్న ఈ బ్రిడ్జి, మనం చూస్తున్నాం ఈ బ్రిడ్జి ఉన్న 3 పిల్లర్స్ ఏ ఒక్కడైనా కానీ వచ్చే 4 చినుకులు పడితే చాలు ఖచ్చితంగా ఈ బ్రిడ్జి ఇక్కడ ధ్వంసమయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో వేసిన బ్రిడ్జి కూడా అక్కడ ధ్వంసమైంది. ఇక్కడ అంటే ఒక మేడిగడ్డ లాంటిది పెద్దదే ఇక్కడ కూలిపోయింది. మేడిగడ్డ లాంటిది ఇక్కడ మొత్తం టోటల్ గా ధ్వంసమైన పరిస్థితి ఉంది ఇక్కడ. కానీ ఇది ఒక లెక్క. వచ్చే 4 చినుకులు పడుతున్నాయి సార్ ఖచ్చితంగా ఈ బ్రిడ్జి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటది. సంబంధిత అధికారులు ముందుగా తేరుకొని ఈ బ్రిడ్జిని ఖచ్చితంగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది అని ఇక్కడ మొత్తం టోటల్ గా వచ్చిపోయే ప్రయాణికులు కోరుతున్నారు. ఇది ఇక్కడ ఈ పరిస్థితి చూస్తే ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళి కొంచెం చూపించే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే. ఇది అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి ఆ తాటి చెట్లు. ఆ తాటి చెట్లు మొత్తం మునిగిపోయాయి. మోరంచపల్లె వరద వచ్చినప్పుడు మీకు చూపించ తాటి చెట్లు మొత్తం మోరంచపల్లె పెద్ద పెద్ద పోళ్ళు ఎగిరిపోయాయి. పెద్ద విధ్వంసం అంటే అంత పెద్ద విధ్వంసం జరిగింది ఇక్కడ. అలాంటిది ఇక్కడ ఇక్కడ మనం చూద్దాము. ఇక్కడి నుంచి మొదలుకొను వేలాది ఎకరాల ఆ భూములు కొట్టుకుపోయాయి. ఈ ప్రాంతం అసలు ఏం కనిపించాలని పరిస్థితి అంతా మొత్తం వరదే. అలాంటి బీభత్సవం మళ్ళీ పునరావృతం అయితే ఇలాంటి బ్రిడ్జిలు కానీ మళ్ళీ ఇలాంటి రోడ్లు కానీ ఉంటాయా? ఇక్కడ ఈ పరిస్థితి అంత విధ్వంసంగా జరుగుతుంది. మరి ఇక్కడ ఇంత విధ్వంసం జరుగుతున్నది. మరి అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? ఇంకా కొంచెం అక్కడికి పోయి చూపించే ప్రయత్నం చేద్దాము. మోరంచపల్లి అంటే మేము మోరంచపల్లి ఎన్నో చేశాము. మోరంచపల్లి అభివృద్ధి కోసం చేశాము. మేము మోరంచపల్లి ఈ గ్రామాన్ని మేము ఖచ్చితంగా వరదలప్పుడు మేము ఆర్థికంగా ఆదుకున్నాము. వరదల సమయంలో ఈ గ్రామాన్ని మేము మళ్ళీ వరద ముప్పు రాకుండా చేయాలని కూడా వాళ్ళు ఇక్కడ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కూడా అప్పుడు వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. ఎన్నో కుటుంబాలు నిరాశలయ్యాయి. ఈ మోరంచపల్లె వరద వచ్చినప్పుడు కట్టుబట్టలతో బయటకు వచ్చారు. ఏం లేని పరిస్థితి అంతా మీరు గతంలో కూడా మీరు ఈ మోరంచపల్లె చరిత్ర మీరు చూసే ఉంటారు. ఇక్కడ ఈ పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితి. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఈ రోడ్డు మొత్తం కంప్లీట్ గా ఇప్పుడు కట్ అయింది. మనం చూస్తున్నాం అప్పుడు ఈ రోడ్డు మొత్తం ఇక్కడ ఇది ధ్వంసమైంది. కానీ నామకే వాస్తే పోసి వదిలిపెట్టారు. ఈ వదిలిపెట్టడం వల్ల ఇప్పుడు రేపు మళ్ళీ 4 చినుకులు వస్తే మాత్రం మళ్ళీ ఇదంతా మొత్తం టోటల్ గా ఈసారి ఈ వరద బీభత్సవాన్ని ఆపే నాదుడే ఎవరుండరు. అప్పుడంటే ఒక 4-5 ప్రాణాలకు ముప్పు జరిగింది. కానీ ఈసారి వేలాది కుటుంబాలు కూడా మళ్ళీ నిరాశలయ్యి కూడా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ మోరంచపల్లె పై నుండి వచ్చే వరదను ఏమైనా అరికట్టే కోసం ప్రభుత్వం అలా ఆ దిశలో ఏమైనా ప్రయాణం చేస్తుందా అనేది అడుగుతుంది. అన్న ఈ రోడ్ ఎట్లా ఉందన్నా ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈ మోరంచపల్లె ఈ ప్రాంతం ఏంటి ఇప్పుడు ఆ బ్రిడ్జి మాత్రం ఉండేటట్టు లేదు. ఆ ప్రమాదం చాలా తీవ్రంగా ఉంది, గగనంగా ఉంది కదా. మీరు ఏం కోరుతారు? మీరు రోడ్ బాగుండాలన్నా వెహికల్ వచ్చేటోళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. కళ్ళల్లో అంత డస్ట్ పడుతుంది. గుంతలు ఉన్నాయి. యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ రోడ్ బాగాలేదు. ఈ రోడ్ ను బాగా చేయాలని కోరుకుంటాను. ఇది ఎవరిని అడిగినా కానీ ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలంటేనే ఇప్పుడు మనం ఇటు చూద్దాం. ఈ ప్రాంతం అంతా మొత్తం నీట మునిగిపోయి అసలు ఇండ్లే మునిగిపోయిన పరిస్థితి. ఇండ్లు మునిగిపోయి వెహికల్ పోయినాయి, ప్రాణాలు పోయినాయి, ప్రాణ నష్టం జరిగింది. అసలు విపరీతమైన ప్రాణ నష్టం జరిగింది. మరి ఇలా మళ్ళీ ప్రాణ నష్టం మళ్ళీ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మరి ఎందుకు ఇంతవరకు కూడా ప్రభుత్వానికి అంటే ఏమైనా వరదలు వంపులు ఏమైనా బీభత్సవాలు జరిగినప్పుడే ఇదంతా వీళ్ళు పట్టించుకుంటారా? మరి ఈ బీభత్సవాలు ఇవన్నీ జరిగినప్పుడు ఎలా ఉంది? ఇక్కడ ఒక ప్రయాణికుడు వీళ్ళని అడిగి సార్ ఎలా ఉంది సార్ కారు వస్తుంటే ఎలా ఉంది సార్ ఈ మోరంచపల్లి అంటే చల్లి ఇక్కడ రాగానే దుమ్ము దూరుతారు ప్రమాదం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది వెహికల్ నడుపుతుంది సార్? ఇక్కడ నిజంగా అసలు పాలకులు ఏం పట్టించుకుంటారో అర్థం కాదు.
అసలు ఎంత ప్రాబ్లం అవుతుందంటే మోరంచె జరిగి ఇప్పటి దగ్గర దగ్గర ఒక 5 నెలలు కావస్తుంది. కనీసం పట్టింపు లేదు. కార్లు చాలా డ్యామేజ్ అవుతున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, బంపర్స్ ఖరాబ్ అవుతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉన్నది. అసలు కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కనీసం మరి ఆ ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోవాలి. ఆయన పట్టించుకుంటలేరు. ఎంత ప్రాబ్లం అవుతుందో నానా ఇబ్బందులు అవుతుందండి. తక్షణమే పాలక వర్గం, లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి వారు పట్టించుకొని ఈ రోడ్డును వెంటనే మరమ్మతు చేయాల్సిందిగా అందరి తరఫున థ్యాంక్ యూ సార్. మీ మీ అభ్యర్థనను రాష్ట్ర ప్రభుత్వం వినాలి, ఈ రోడ్ అంతా మంచిగా చేయాలి, మళ్ళీ ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన అవసరము ఎంతైనా ఉంది అని ఇక్కడ మరి ఒక ఆటో ఆయన కూడా వస్తున్నాడు. ఈ ఆటో ప్రయాణికులు, ఆటో ఆయనను కూడా ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఆటో నడుపుకుంటూ వస్తున్నారు కదా, ఎలా ఉంది రోడా? రోడ్ ఎట్లున్నది చూస్తాను కదా, మొత్తం పొక్కలేనా ఎక్క జల అక్కడ దాకా మొత్తం ఈ మూలంచెమ్మల కొట్టుకోమేదా దీన్ని పట్టించుకున్న లేడు. ఆడ ఒక్కరోజే అప్పుడే మట్టి పోసారు మొత్తం. అక్కడ 2 ముసలోళ్ళు పడరు ఆడ స్కూటీ మీద. లేపుడు పడు మొత్తం ఇదే కథ అవుతుంది రోడ్ల మీద. మొత్తం రోడ్లు ఇంజన్ కండిషన్ ఇవన్నీ వేయాలని మాకు అందరికి. థ్యాంక్ యూ. ఈ రోడ్లు ఇక్కడికైనా చేయాలని కూడా వాళ్ళు ఆశపడుతున్నారు. మరొక వాహనదారులు ఉన్నారు. వాహనదారులు అలా ఎలా ఉంది బైక్ నడిపితే దుమ్ము దూరుతో ఎలా ఉంది, మీకు ఏమనిపిస్తుంది? మోరంచపల్లె గురించి ప్రజాప్రతినిధులు ఏమైనా ప్రభుత్వ అధికారులు పట్టించుకున్న దాఖలాలు ఎలా ఉంటాయి మీరు ఒకసారి చెప్పండి. ఆగండి అన్న. టీవీకి నమస్కారం అన్న. ఒకప్పుడు మోరంచపల్లి మంచిగా ఉండేది అన్న. ఈ వాతావరణం వల్ల మొన్నటి కాలువ వచ్చి కొట్టుకోవడం వల్ల మోరంచపల్లి చాలా నష్టపోయింది అన్న. అదే విధంగా దీన్ని వెంటనే బాగా చేస్తారేమో అనేసి అనుకున్నాము. కానీ ఇప్పటికి కూడా మీరు చూడొచ్చు అన్న, ఈ రోడ్డు ఇలాగే ఉంది. గత ప్రభుత్వం టీబీసీ కేసు ఉన్నప్పుడు కూడా చేస్తా అని అప్పటికి చేస్తా అన్నారు, ఇంతవరకు కాలేదు. కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన ఆయన దీన్ని స్పందించాలి. మన సత్తన్న కూడా ఇదే ఏరియాలో తిరుగుతా ఉన్నారు. కొంచెం ఎంత తొందరగా చేపిస్తే అంత మంచిగా బండ్లు కానీ యాక్సిడెంట్లు కానీ అన్ని తప్పుతాయి అనేసి మనవి చేసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద ఆయన ఉన్నారు. పెద్ద ఆయన ఎలా ఉంది? ఈ స్కూటీ మీద వస్తుంటే ఎక్కడికి ఆకాశంలో విహరించినట్టు ఉందా? బండి కదలకుండా వస్తుందా? దుమ్ము ఎలా ఉంది? ప్రమాదాలు ఎలా ఉంది? ఇబ్బంది చాలా ఉన్నది. రోడ్డు చాలా ఇబ్బంది ఉన్నది. వేరే ప్రభుత్వం అలా నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడే ప్రభుత్వం దీన్ని కోలుకొని ముందుకు కోలుకొని ఏం మళ్ళీ దూరంచపల్లెకి వరద వస్తే బ్రిడ్జి పరిస్థితి ఎలా ఉంది? ఆగమవుతుంది మళ్ళీ ఆగమంటాయి. ఇప్పుడు తెగిన చీరలు గనులు అట్లే ఉన్నాయి, తెగిన రోడ్లు అట్లే ఉన్నాయి. ఈ ప్రభుత్వం కూడా చేసే పరిస్థితి ఉన్నదా లేదా అనేది మనకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే మళ్ళీ ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి అసలు అవుతుందా కాదా, ఈ మోరంచపల్లె పట్టించుకుంటారా లేదా, ఈ రోడ్డు డ్యామేజ్ అయిందనుకో, ఈ రోడ్డు డ్యామేజ్ అయిందనుకో, నిత్యం ఈ ప్రాంతంలో అంతర్రాష్ట్రమైన ఆ రోడ్డు కాబట్టి ఎలా ఉంటుంది ఈ పరిస్థితి? చాలా గంగనమైన పరిస్థితి. ఒక వెహికల్ నడుపుతాండి, అక్కడ కుయ్యి అని కూడా పోతుంది, యాక్షన్ చేస్తున్నది అక్కడ. అంటే ఇక్కడ మరి ఎవరిని చూసినా గానీ వాళ్ళ బాధలు అంతా ఇంత కాదు. ఇక్కడ మరొక వెహికల్ అయినా వస్తున్నాడు. నమస్తేనే. ఇది పరిస్థితి. ఇది ఇక్కడ ఇంకా కొందరు మనం అడిగే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఒక్కసారి ఆగుదాందా. ఇది మోరంచపల్లెకు ఆనుకొని ఉన్న ఊరు. ఇది ఈ రోడ్డు మోరంచ ఏం కొంచెం స్లిప్ అయినా గానీ ఖచ్చితంగా ఎలా ఉంది సైకిల్ కదా మాట్లాడుదురా. ఇది ఇక్కడ ఇది ఇక్కడ కొంచెం మరి ఇక్కడ ప్రయాణికుల్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఒక హీరో లాంటి వస్తున్నాడు. తమ్ముడు హీరో ఎలా ఉంది ఇప్పుడు ఈ రోడ్డు? ఎలా ఉంది అని నాకు ఎక్కినట్టు గుంతలుగా ఉన్నా అన్న. ఇది ఎవరు? మోరంచపల్లి, గోకులపల్లి. వెహికల్ పోతాక ఘోరంగా ఇబ్బంది ఉన్నది. ఎలా ఉంది బైసాబ్ ఈ రోడ్డు ఎలా ఉంది? ఒకసారి కొంచెం ఇబ్బంది ప్రభుత్వాన్ని. ఎస్, ఇక్కడ పరిస్థితి చూస్తే అలా ఎట్లా ఉంది? ఈ రోడ్డుని ఏమో చేయమంటారా వద్దంటారా? చేయాలి. ఆటో ఇక్కడ ఆటో ఉన్నాడు. ఈ ఆటో ఎలా ఎగురుతుంది ఏమిటి? ఇక్కడ దుమ్ము ఎందుకు, ధూళి ఎందుకు? రోడ్డు మంచిగా చేయాలని మేము అదే కోరుకుంటున్నాం. రోడ్డు మంచిగా చేయాలని కోరుతున్నారు. థ్యాంక్ యూ. ఇది ఆటో డ్రైవర్ సాగు ఎలా ఉంది ఈ రోడ్డు మరి వేయంటావా వద్దంటావా? ఈ రోడ్డు వల్ల బాగా ఇబ్బంది కలుగుతుంది. మర్చిపోయే ప్రజలకు, జనాలకు బండ్లు ఖరాబ్ అవడం కానీ, రిపేర్ వచ్చుడు కానీ. దయచేసి ప్రజాపాలకులు కొద్దిగా ఈ రోడ్డును మరమ్మతు చేస్తే మాకు కొంచెం అనుకూలంగా ఉంటది. మళ్ళీ వరద ఎలా ఉంటది? దానికి ఇది సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. ఈ రోడ్డు బాగా చేయాలి. లేకపోతే మాత్రం మళ్ళీ దుకాణం బంద్. గతంలో అయితే ఎలాగా జరిగిందో అలాగ ఉండదు. ఇప్పుడు ఈ రోడ్డు కాడ కనీసానికి డాంబర్ పోయలేని పరిస్థితి కూడా ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో మనం చూసుకున్నట్టయితే. మరి దాదాపు ఒక 5-6 నెలల క్రితమే ఇక్కడ ఈ రోడ్డు అంతా ధ్వంసమైంది కదా.
ధ్వంసమైనా కానీ ఇక్కడ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎవరైనా ప్రభుత్వాధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రాణాలు పోయాయి కానీ ఇక్కడ ఎవరు పట్టించుకున్నలేదు. ఇక్కడ వెహికల్ వచ్చింది, ఎలా బ్రేక్ వేస్తున్నా చూసుకోండి. ఆ వెహికల్ అంత కాస్ట్లీ అయిన వెహికల్ ఇక్కడికి రాగానే ఒక్కసారి 4-5 సార్లు ఇక్కడ మొత్తం డిక్ టాక్ ఎత్తేస్తూనే ఉంటాయి. ఇంత పెద్ద లారీలు పోతే అక్కడ ముందు ఉన్న ఆ బ్రిడ్జి పరిస్థితి ఏంది ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే మాత్రం మళ్ళీ ఈ మోరంచపల్లి ప్రాంతంలో బ్రతుకుతామా? ఈ లారీలు ఇన్ని వెహికల్ పోతున్నాయి, అసలు మనం బ్రతకగలమా? అన్ని ఈ రోడ్డు ధ్వంసం వల్ల మేము బ్రతకగలమా అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోడ్డు ఓ పెద్ద ఆయన ఎట్లా ఉంది రోడ్? ఎట్లా ఉంది పెద్ద ఆయన? ఏం రోడ్ ఇది పరిస్థితి బాగాలేదు రోడ్ బాగాలేదు, బాగా ఇబ్బంది అవుతుంది. నోట విన్నా కానీ రోడ్డు ఇబ్బంది అవుతున్నది, చాలా దారుణంగా ఉంది అనే వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇదే గ్రామానికి చెందిన మరొక పెద్ద మనిషి అతను సైకిల్ వేసుకొని పెద్ద మనిషి ఆగు ఈ రోడ్డు ఏంది? ఈ రోడ్డు సంగతి ఏంది? ఏమంటావా? వేయాలి గవర్నమెంట్ ఎత్తారు, ఎవరు ఎత్తారు? మరి ఏంది ఇప్పుడు వరదాసి ఎన్ని నెలలు అవుతుంది ఇక్కడ? 5 నెలలు అయిపోయింది. 5 నెలల నుంచి ఇవన్నీ పూడ్చిరా ఈ పక్క సైడ్లు పోసిండ్రు అంతే. ఇప్పుడు మళ్ళీ వరద వస్తే ఎలా ఉంటది? మళ్ళీ వస్తే మళ్ళీ పోతాయి అంతేనా? అప్పుడు ఏం చేస్తారు నాయకులు? మళ్ళీ ఏం లేదు, వచ్చినాయి పోయినాయి అంటారు, చూస్తారు పోతారు. ఇప్పుడు ఏం కోరుతాను నువ్వు ప్రభుత్వాన్ని? ఏమి మనం ఇవన్నీ చేయాలని కోరుతాను. ఓకే థ్యాంక్ యూ పెద్దాయన. ఇది ఇక్కడ పరిస్థితి మోరంచ మనం చూస్తున్నాము. అక్కడ మోరంచపల్లి, ఇది మోరంచ అంటే చాలా పేరు ప్రఖ్యాతలు గంచిన ఈ మోరంచపల్లి. ఇక్కడ ఒక వెహికల్ ఇక్కడ రావాలంటే కుయింకుయి అని కూడా వచ్చే ఇది ఇక్కడ పరిస్థితి. అలా రోడ్డు మంచిగా ఉన్నది కదా, ఎందుకు బాగలేదు? వరదలు వచ్చినప్పుడు కొట్టుకపోయింది. అన్ని రోజుల నుంచి ఇప్పటి వరకు రోడ్డు చేసిన ఎవరు లేరు. ఎంతసార్లు మొత్తుకున్నా కూడా ధర్నాలు చేసినా ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోలేదు. బ్రిడ్జి చినుకులు పడితే కూలిపోయే పరిస్థితికి ఉంటుంది. అది ఏం కోరుతున్నారు మీరు ప్రభుత్వాన్ని? అంటే మళ్ళీ వరద వస్తే మళ్ళీ మోరంచ ఉంటుందా, మళ్ళీ పోతుందా? వరద వస్తే మేము మళ్ళీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారిని ఒకటే వినతి పత్రం ఇచ్చాము. ఆ నుంచి లెవెల్ బ్రిడ్జి కట్టాలి, ఆ బ్రిడ్జి వరకు అని చెప్పాము. సరే సానుకూలంగా స్పందించిండు, త్వరలో వాళ్ళని పంపిస్తా అని చెప్పిండు. అది విషయం. ఇక్కడ పరిస్థితి సరే ఓకే. ఇది ఇక్కడ పరిస్థితి. ఒక ఆటో వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాము. మరికొందరు ఉన్నారు ఇక్కడ. ఒక వెహికల్ వస్తాం చూడండి. ఎలా మంచిగా పోతుందా వెహికల్? ఆటో మంచిగా పోతుందా? ఎటు పోతుంది మరి? మంచిగా నడసలేదు, ఏం లేదు. బస్సులు ఫ్రీ పెట్టిండ్రు, రోడ్డు బాగాలేదు. బ్రిడ్జి పోతుంది, వరద వస్తుంది పోతుంది. కారు మొన్న డ్రైవర్ సాబ్ ఉన్నాడు. చెప్పండి ఎలా ఉంది రోడ్డు పరిస్థితి? ఎలా ఉంది సార్? చెల్పూర్ నుంచి బాగాలేదండి.